అడుగో మాటల్లోనే వచ్చాడు. ఏరా తెచ్చావు తలకాయ? కుదరలేదండి. ఏమేంటండి ఆడు మనిషి అండి. ఎదురుకుంటే ఇది ఇలా కన్నా అనుకోండి, వెనకాల ఉంటున్నాడు. వెనకాల చూసామనుకోండి అక్కడ ఉంటున్నాడండి. అక్కడ చూసామనుకోండి ఇక్కడ ఉంటున్నాడండి. ఇక్కడ చూసామనుకోండి మళ్ళీ అక్కడ ఉంటుందండి. ఆడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదండి. అయ్యండి నాకు కుదరలేదండి. ఏదో మీ బాధలు పట్టుకుని ఇక్కడే ఉండిపోదాలి. ఏరా సింహాచలం, అయితే నీ వల్ల కాదంటావు. సరే ఇదిగో 7. ముందు మీరు తీసుకోండి అయ్యారు. నేను తర్వాత పుచ్చుకుంటాను, నువ్వు ముందు పుచ్చుకోరా. ఎందుకు బావాడి కాదో దండగా? ఏమిటి బావా, పెద్ద మనుషులు, వాడు ఎంత ఇదైనా సాటి మనిషి కదా, పైగా కష్టపడి కూడా వచ్చాడు. సింహాచలం అంటే ఏమనుకుంటున్నారు? ఆడెవడైనా సరే, చివరికి దేవుడైనా సరే కచ్చకని పొడిచి ఆడి తలకాయ తీసుకొచ్చి ఐగల చేతిలో పెట్టు. అదే జరగకపోతే నీ తల తీసి నా చేతిలో పెట్టుకుంటాను. అలక్కలు వీడికి సరుకు ఎందుకు ఇచ్చానో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది బావా. మందులోని మర్డర్స్ లోని నీది ఎంత పెద్ద చెయ్యో నాకు ఇప్పుడు అర్థమైంది. నెత్తి మీద ఎందుకు లేకపోయినా బుర్రలో కాస్త గుజ్జుందా? ఇంకా లాభం లేదు. కాళ్ళు అలసిపోయాయి. ఆ పావునాడు కనపడ్డు. ఆ తలకాయ తీసుకురాకపోతే ఈ తలకాయ తీసేస్తారు. నా తలకాయ కాపాడుకోవడం ఎలా రా దేవుడు, దేవుడా. పిలిచావా సింహాచలం? అమ్మ గురువు గారు, మీరు కూడా అతు మీద కూర్చున్నారన్నమాట. మీకోసమే ఎదురుస్తున్నానండి. నేను నీకోసమే చూస్తున్నానయ్యా. ఏం లేదనుకోండి, చిన్న ఉపకారం. అలాగే నీ తల కాపాడడానికి నా తల ఇచ్చేయాలి, అవునా? 10 మందిలో నడివీధిలో నా తల నీకు ఇచ్చాననుకో, నీ మీద మర్డర్ కేసు పెట్టి ఉరిశిక్ష వేసి నీ తల తీసా. అంచేత 2వ కంటి వాడికి తెలియకుండా ఓ రహస్యమైన చోటుకి వెళ్దాం రా. మీరు ఎక్కడికి తీసుకెళ్ళండి, నాకు మాత్రం అండి ఇది అలాగే స్వామి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు స్వామి? సింహాచలం, నువ్వు చిత్రాలు చేసే రహస్యమైన చోటు ఇదే కదూ? మీకెలా తెలుసు స్వామి? నాకు అన్నీ తెలుసు స్వామి. పద లోపలికి. నీకు కావాల్సింది నా తలే కదూ, మరి ఆ తలకాయ తీసుకోవడానికి కత్తి లాంటిది ఏమైనా తెచ్చుకున్నావా? ఓహో, దీంతోనేనా కుంటి బిచ్చగాడిని గుడ్డి బిచ్చగాడిని కసక్ కసక్? నా కత్తి సత్తా మీకు తెలిసిందన్నమాట. మీ ముత్తాత సత్తా కూడా నాకు తెలుసు. సింహాచలం, తల తీసుకో, కాని ఒక్క షరతు. ఏంటి? ఒక్క నెత్తుటి బొట్టు కూడా నేల మీద పడకూడదు, జాగ్రత్త. రక్తబొట్టు కింద పడకుండా ఇంజక్షన్ చేయలేరే. మీ తలకాయ ఎలా తీసుకోనండి? ఏమన్నా ఇది బాగోలేదు, బాగోలేదు. కావాలంటే పెద్ద మనుషులు కేకేసి సబబు చెప్పించండి. సబబు అది సబబు చెప్పించాలా? పిలుస్తాను పెద్ద మనుషుల్ని. గుడ్డి, కుంటి, సింహాచలానికి సబబు చెప్పండి. స్వామి, మీరు నన్ను కాపాడాలి. ఇప్పుడు పని చేయాలి. తల్లిదండ్రులను పనిచేయాలి. మీరే నన్ను క్షమించాలి. అయితే వచ్చే కుంభాభిషేకం వరకు బాలుడివై చరించి తదుపరి నా భక్తుడివై తరించు.